Unit number 8. Unit number 8. This is the mensuration part. దీన్ని ఏమంటాం క్షేత్రమితి అంటాం. దీంట్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి ప్లేన్ జామెట్రీ, ఒకటి వచ్చేసి ఏమవుతుంది ఇక్కడ మెన్సురేషన్. మొదటిది ఏంటి ఇక్కడ ప్లేన్ జామెట్రీ, చాలా చాలా ఇంపార్టెంట్. ప్లేన్ జామెట్రీ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే దీన్ని చలన జామితి అంటాం. చలన జామితి అంటాం. అంటే ఇక్కడ ఏమొస్తాయంటే వాట్ ఈస్ మెన్ బై ప్లేన్, తలం అంటే ఏంటి? ప్లేన్ 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 అంటే ఏంటి? తలం. దిస్ ఇస్ నథింగ్ బట్ వాట్ ద యూనియన్ ఆఫ్ వాట్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఇస్ కాల్డ్ వాట్ ప్లేన్ అండి. బోర్డ్ ఈస్ నథింగ్ బట్ ప్లేన్. దీన్ని ఒక తలము అంటాం. అపరిమిత బిందువుల సముదాయాన్ని మనం ఏమంటాం? తలము అంటాం. తలం అంటే ఏంటి? ఇక్కడ ప్లేన్ అంటాం. అందుకే దీన్ని ఏమంటాం? ప్లేన్ జామెట్రీ అంటాం. దీంట్లో ప్లేన్ అంటే ఏంటి, పాయింట్ అంటే ఏంటి, రే అంటే ఏంటి, లైన్ అంటే ఏంటి, తర్వాత ప్యారలల్ లైన్స్ అంటే ఏంటి, తర్వాత ఏమవుతుంది ఇక్కడ ఇన్సర్టింగ్ లైన్స్ అంటే ఏంటి, ఇవన్నీ వస్తుంటాయి. దాని తర్వాత ఏమవుతుంది ఇక్కడ ప్రాపర్టీస్ ఆఫ్ వాట్ ట్రయాంగిల్స్ అంటే ఏంటి, ట్రయాంగిల్స్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఆర్ దేర్, ట్రయాంగిల్ ఏ విధంగా, హౌ మెనీ మెజర్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు డిజైన్ వాట్ ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్స్ ఎన్ని రకాలుగా వర్గీకరిస్తాం. ట్రయాంగిల్ అంటే ఏంటి? త్రిభుజం. మరి త్రిభుజం యొక్క ధర్మాలు ఏ విధంగా ఉంటాయి. దీంట్లో ఏంటి ఇక్కడ జనరల్ గా మనం గమనిస్తే స్కేల్ అండ్ ట్రయాంగిల్ అంటే ఏంటి, ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే ఏంటి, ఐసోసెలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంటి, రైట్ యాంగిల్ తర్వాత ఏంటి ఇక్కడ ఈక్విలేటర్ ట్రయాంగిల్ అంటే ఏంటి, వాటి ధర్మాలు ఏ విధంగా ఉంది. ఈక్విలేటర్ ట్రయాంగిల్ అంటే ఏంటి? ఇక్కడ నథింగ్ బట్ 3 భుజాల పొడవులు సమానమైతే దాన్ని సమబాహు త్రిభుజము అంటాం. 2 భుజాల పొడవులు సమానమైతే దాన్ని సమద్విబాహు త్రిభుజము అంటాం. దానిలో ఒక కోణము లంబకోణం అయితే సమద్విబాహు లంబకోణ త్రిభుజము అంటాం. 3 భుజాల పొడవులు అసమానాలు అయితే the lengths of 3 sides of a triangle are not equal, then that is called scale and triangle అంటాం. విషమ బాహు త్రిభుజము అంటాం. సో దీని మీద వచ్చే ప్రాపర్టీస్ ఏ విధంగా ఉంటాయి. మరి ఇక్కడ త్రిభుజంలో అంతర్కోణాల మొత్తం ఎంత, బాహ్య కోణాల మొత్తం ఎంత, వాట్ ఈస్ ద టోటల్ యాంగిల్ ఆఫ్ టోటల్ ఏంటి ఇక్కడ ఇన్ సెంటర్ అంటే అవుటర్లో ఎంత ఉంది, బయట ఎంత ఉంది. త్రిభుజంలోని అంతర్కోణాల మొత్తం ఏమవుతుంది ఇక్కడ 180 డిగ్రీలు. త్రిభుజం యొక్క బాహ్య కోణాల మొత్తం ఎప్పుడు 360 డిగ్రీలు. సో 3 లేదా అంతకంటే ఎక్కువ భుజాలతో ఏర్పడే పటముని ఏమంటాం మనం? బహుభుజి అంటాం. అది త్రిభుజం కావచ్చు, క్వాడ్రిలేటర్ కావచ్చు, దాన్ని అదేవిధంగా పంచభుజి కావచ్చు, షడ్భుజి కావచ్చు, అదేవిధంగా సెప్టాగన్ కావచ్చు, ఆక్టాగన్ కావచ్చు, నెగాగన్ కావచ్చు, తర్వాత డెకాగన్ కావచ్చు, వగైరా. దీంట్లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి ప్లేన్ జామెట్రీ గురించి వస్తుంది. చలన జామెట్రీ అంటే ముఖ్యంగా ఏంటి ఇక్కడ ప్రాపర్టీస్. ఫస్ట్ ఏంటి ఇక్కడ ప్లేన్ అంటే ఏంటి, అక్కడి నుంచి స్టార్ట్ అవుతూ లైన్ అంటే ఏంటి, రే అంటే ఏంటి, ప్యారలల్ లైన్స్ అంటే ఏంటి, ఇన్వర్స్ లైన్స్ అంటే ఏంటి, అక్కడి నుంచి టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఏ విధంగా ఉంటుంది, టైప్స్ ఆఫ్ వాట్ నథింగ్ బట్ క్వాడ్రిలేటర్స్ మీద ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, తర్వాత ప్రాబ్లమ్స్ అని వాటి ఏంటి ఇక్కడ సర్కిల్స్ ఏ విధంగా ఉంటాయి, ప్రాబ్లమ్స్ అని వాటి పాలిగాన్స్ ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ మనం డిస్కస్ చేసుకోవాలి. అప్పుడు దీని నుంచి కూడా మనకి ఏమవుతుంది అని అంటే 4 to 5 క్వశ్చన్స్ వస్తాయండి. 4 to 5 క్వశ్చన్స్. చాలా మంది దీన్ని వదిలేస్తుంటారు హార్డ్ అని. కాబట్టి కొద్దిగా చాలా కేర్ తీసుకొని మనం ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. చాలా మందికి దీంట్లో క్వశ్చన్స్ పోతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ వాడు అడుగుతాడు వాట్ ఈస్ ద యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ అంటాడు, అర్ధవృత్తంలోని కోణం. ఈవెన్ మ్యాథ్స్ స్టూడెంట్ కూడా చెప్పలేడు. అర్ధవృత్తంలోని కోణం లంబకోణం. ద యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ ఇస్ నథింగ్ బట్
90 degrees. దట్ ఈస్ వాట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. అది ఎలా వచ్చింది, ఏ విధంగా వచ్చింది? అదేవిధంగా ఒక చతుర్భుజ నిర్మాణానికి అవసరమే కనీస కొలతల సంఖ్య. వాట్ ఈస్ ద మినిమం నెంబర్ ఆఫ్ మెజర్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు కన్స్ట్రక్ట్ వాట్ ఈ quadrilateral? How many minimum number of measurements are required to construct what is square? చతురస్ర నిర్మాణానికి అవసరమే కనీస కొలతల సంఖ్య ఇన్ని ఒకటి. ఎందుకంటే దాంట్లో ఆ 4 భుజాల పొడవులు సమానం కాబట్టి. అదేవిధంగా దీర్ఘ చతురస్ర నిర్మాణానికి అవసరమే కనీస కొలతల సంఖ్య. మినిమం నెంబర్ ఆఫ్ మెజర్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు కన్స్ట్రక్ట్ వాట్ ఏ రెక్టాంగిల్. అదేవిధంగా పారలాగ్రామ్, రాంబస్, ఇలా వీటన్నింటికి కనీస కొలతలు ఏ విధంగా ఉంటాయి మనం ఫైండ్ అవుట్ చేయాలి. వాటి మీద ప్రాపర్టీస్ కూడా మనం నేర్చుకోవాలి. అప్పుడే మనం ఈజీగా ఆన్సర్ చేయడానికి చాలా ఇదిగా ఉంది. అందుకే ప్లేన్ జియోమెట్రీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కూడా. దీంట్లో పాలిగాన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అంటే దీన్ని బహుభుజులు అంటాం. బహుభుజి అంటే ఏంటి, వాటి వర్గీకరణ ఏ విధంగా ఉంటుంది, వాటి మీద వచ్చే ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ కూడా దేంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి కదా, ప్లేన్ జియోమెట్రీలో ఇంక్లూడ్ అయ్యి అవన్నీ మనం చెప్పుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ యూనిట్ నెంబర్ 9 మెన్సురేషన్ అనమాట. మెన్సురేషన్ క్షేత్రమితి. ఇది మనం చిన్నప్పుడు 7th క్లాస్లో నేర్చుకున్నాం. 6th and 7th అక్కడ స్టార్ట్. మెన్సురేషన్ అంటే ఏం లేదు ఇక్కడ. ఫస్ట్ ప్రాబ్లమ్స్ అండ్ వాట్ దిస్ ఇస్ ఏరియాస్ అంటాం. ఏరియాస్ అండ్ వాట్ పెరిమీటర్స్. ఫస్ట్ వన్ ఏంటి ఇక్కడ, ఒక చిత్రపటం ఇచ్చినప్పుడు దాని వైశాల్యం ఎలా కనుక్కోవాలి, దాని చుట్టుకొలత ఎలా కనుక్కోవాలి. వైశాల్యం కనుగొనడానికి అనువైన చిత్రపటాలని మనం ఏమంటాం, వాటిని 2 dimensional ఫిగర్స్ అంట. 2 dimensional వేరు, 3 dimensional వేరు. ఈ 2 dimensional ఫిగర్స్ దేనికి ఉపయోగిస్తారు అంటే వైశాల్యంలో కనుగొనడానికి ఉపయోగిస్తారు. దిస్ two dimensional figures are used to find out what is areas only. మరి 2 dimensional ఫిగర్స్ కింద ఏమేమి వస్తాయి, ఏమొస్తాయి మనకు? ట్రయాంగిల్స్. వేటికి వైశాల్యాలు కనుక్కుంటాం మనం? త్రిభుజ వైశాల్యం, చతుర్భుజ వైశాల్యం, వృత్త వైశాల్యం. ఈ 3 ఏరియాస్ మనకు దేనికి వస్తాయంటే 2 dimensional ఫిగర్స్. సో కాబట్టి ఇక్కడ మెన్సురేషన్ లో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏమవుతుందంటే ప్రాబ్లమ్స్ ఏరియాస్ అండ్ పెరిమీటర్స్. ఏరియాస్ అండ్ వాటి పెరిమీటర్స్. ఏరియాస్ అండ్ పెరిమీటర్ అంటే వైశాల్యములు మరియు చుట్టుకొలతలు. వైశాల్యములు మరియు చుట్టుకొలతలు. వైశాల్యములు మరియు చుట్టుకొలతలు. వైశాల్యములు మరియు చుట్టుకొలతలు. వైశాల్యములు దేనికి అనుకుంటారు? ద్విపరిమాణ చిత్రపటాలు కనుక్కుంటారు. ద్విపరిమాణ చిత్రపటాలు ఏమేంటి అంటే త్రిభుజాలన్నీ ద్విపరిమాణ చిత్రపటాలు అవుతాయి. త్రిభుజములు, చతుర్భుజములు. తర్వాత నెక్స్ట్ ఏమొస్తాయి ఇక్కడ? బహుభుజులు. వీటంటే వైశాల్యములు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, వాటికి కావాల్సిన ప్రిన్సిపల్స్ ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ కూడా మనకి ఎక్కడ కవర్ అవుతాయి? 7th క్లాస్ నుండి కవర్ అవుతాయి. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా దీని నుంచి 8 to 10 క్వశ్చన్స్ వస్తాయి. ఎక్కడ? ఎస్ఐ అండ్ అదర్స్. మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కూడా మినిమం 4 నుంచి 5 క్వశ్చన్లు దేనిలో వస్తాయి. ఇక్కడ కానిస్టేబుల్ వస్తాయి, డిఓ వస్తాయి, ఎఫ్ఆర్ఓలు వస్తాయి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్. చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా రెండోది ఏంటి దీంట్లో అంటే వాల్యూస్ అండ్ సర్ఫేస్ ఏరియాస్. వాల్యూస్ అండ్ సర్ఫేస్ ఏరియాస్. వాల్యూస్ అండ్ సర్ఫేస్ ఏరియాస్ అంటే ఇక్కడ ఘనపరిమాణములు, ఉపరితల వైశాల్యం. ఘనపరిమాణములు మరియు ఉపరితల వైశాల్యములు. ఉపరితల వైశాల్యం. ఘనపరిమాణములు కనుగొనడానికి అనువైన చిత్రపటాలు ఏంటి అంటే 3 dimensional ఫిగర్స్.
3 డైమెన్షన్, త్రిపరిమాణ చిత్రపటాలు అంటాం తెలుగు. త్రిపరిమాణ చిత్రపటాలు. మరి త్రిపరిమాణ చిత్రపటాలు ఏంటి అనేది చూస్తే మనకు ముఖ్యంగా క్యూబ్, క్యూబాయిడ్, కోన్, సిలిండర్, తర్వాత ఏంటి ఇక్కడ నథింగ్ బట్ ఏ స్పియర్. వీటంటే ఏమంటాం? త్రిపరిమాణ చిత్రపటాలు అంట. 3 డైమెన్షనల్ ఫిగర్స్ అంట. వాడికి వాల్యూస్ ఎలా కనుక్కోవాలి, తర్వాత ఉపరితల వైశాల్యములు ఎలా కనుక్కోవాలి. వాట్ 3 డైమెన్షనల్ ఫిగర్స్ అన్నాం మనం? ఘనము, దీర్ఘఘనము, శంకువు, తర్వాత ఇంకోటి ఏంటి ఇక్కడ నథింగ్ బట్ సిలిండర్, స్తూపము, మరొకటి ఏంటి ఇక్కడ స్పియర్, గోళం. వీటికి సంబంధించినవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సింది. కాబట్టి వీటి ఫార్ములాస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. కొంచెం జాగ్రత్తగా మనం డీల్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. ఇక్కడ నుంచి కూడా మనకి 78 క్వశ్చన్స్ వస్తాయి. 7 to 8 వాల్యూస్ అండ్ సర్ఫేస్ ఏరియాస్, ఘనపరిమాణములు మరియు ఉపరితల వైశాల్యములు. ఘనపరిమాణములు మరియు ఉపరితల వైశాల్యం. ఓకే, నెక్స్ట్ దీంట్లో యూనిట్ నెంబర్ 10. యూనిట్ నెంబర్ 10 ఏంటి అనేది మనం చూస్తే ఇక్కడ ప్రాబబిలిటీ. అంటే ప్రాబబిలిటీ నేర్చుకోవాలంటే మనకి ఏమేమి అవసరం? దీంట్లో 1 పర్ముటేషన్ అండ్ కాంబినేషన్, పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ప్రస్థానాలు మరియు సంయోగాలు. ప్రస్థానం అంటే ఏంటి, సంయోగం అంటే ఏంటి, వాటి ధర్మాలు ఏ విధంగా ఉంటాయి, వాటి మీద ఏం నేర్చుకోవాలి. తెలుగులో ఏమి రాస్తాం మనం? ప్రస్థానములు మరియు సంయోగములు. సరే, వాటి డెఫినేషన్స్ అవి నేర్చుకుంటే ఈజీగా ఉంటుంది. ప్రస్థానం అంటే ఏంటి, సంయోగం అంటే ఏంటి. సో దీంతో పాటు దీంట్లో సబ్ టాపిక్స్ ఏంటి అనేది చూస్తే ప్రాబబిలిటీ మెయిన్ టాపిక్. ప్రాబబిలిటీ దీన్ని తెలుగులో ఏం పిలుస్తామంటే సంభావ్యత అంటాం. సంభావ్యత ప్రాబబిలిటీ. ఈ ప్రాబబిలిటీ మీద ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేయాలి. సో దీని నుంచి కూడా మనకి ఈ 2 నుంచి 3 క్వశ్చన్లు ఈజీగా ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏంటది? ప్రస్థానములు మరియు సంయోగములు. దాన్ని బేస్ చేసుకొని సంభావ్యత మీద అడిగే ప్రతి క్వశ్చన్ మనం ఆన్సర్ ఈజీగా చేయొచ్చు అనేది దాని అర్థం. దిస్ ఈజ్ వాట్ యూనిట్ నెంబర్ 8. ఇవి అర్థమెటిక్ తర్వాత ప్యూర్ మ్యాథ్స్ కి సంబంధించిన ముఖ్యమైన ఏంటి కదా యూనిట్స్. ఈ టాపిక్స్ వరకు మనం పూర్తిగా కవర్ చేసినట్లయితే మనం ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. సో కాబట్టి పర్ముటేషన్ అండ్ కాంబినేషన్. అదేవిధంగా ప్యూర్ మ్యాథ్స్ లో మరికొన్ని పార్ట్స్ మనం నేర్చుకోవాలంటే ఏంటి అనేది చూస్తే యూనిట్ నెంబర్ 9 ఇది గ్రూప్ ఆఫ్ టాపిక్స్ అన్నమాట. దీన్ని ప్యూర్ మ్యాథ్స్ కిందకి మనం తీసుకురావడం జరుగుతుంది. అవేంటి అనేది చూస్తే అది ట్రిగ్నామెట్రీ కావచ్చు, కోఆర్డినేట్ జియోమెట్రీ కావచ్చు, ఇలా డిఫరెంట్ టాపిక్స్ అన్నమాట. సరే, ఈ కోఆర్డినేట్ జియోమెట్రీ, ట్రిగ్నామెట్రీ అనేది మనకు ముఖ్యంగా దేంట్లో ఉపయోగపడతాయంటే సిహెచ్ఎస్ఎల్, సిజిఎల్ వీటిల్లో రావడం అనేది జరుగుతుంది. సో వాటి మీద మనం కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఒకటి ఏంటి ఇక్కడ ట్రిగ్నామెట్రీ అంటే త్రికోణమితి అని. ట్రిగనామెట్రీ. అదేవిధంగా రెండోది దీంట్లో ఏమొస్తుంది అని అంటే కోఆర్డినేట్ జియోమెట్రీ అంటాం. కోఆర్డినేట్
జామెట్రీ. కోఆర్డినేట్ జామెట్రీ అంటే నిరూపక రేఖాగణితం. నిరూపక రేఖ కోఆర్డినేట్ జామెట్రీ అంటే నిరూపక రేఖాగణితం. ఈ టాపిక్స్ అంటే కొద్దిగా కొలుషంగా అంటే ఇన్డెప్త్ గా మనం ఫాలో అయ్యామనుకో ఏ క్వశ్చన్ మిస్ అవ్వడానికి అవకాశం ఉండదు. ఏ క్వశ్చన్ అయినా మనం ఈజీగా చేయడానికి అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ చూస్తే యూనిట్ నెంబర్ 10. యూనిట్ నెంబర్ 10 డేటా అనాలిసిస్ అంటాం. దాన్ని ఏమంటాం మనం? డేటా ఇంటర్ప్రిటేషన్ అంటాం. ఇది ముఖ్యంగా ఎస్ఐ, సిహెచ్ఎస్ఎల్, సిజిఎల్, బ్యాంక్ పిఓస్ ఎక్కువగా అడుగుతుంటారు. అంటే బొమ్మల రూపంలో ఇవ్వబడిన దత్తాంశం నుండి సరైన నిర్ణయాలు రాబట్టారు. డ్రాయింగ్ కంక్లూజన్స్ ఫ్రమ్ వాట్ యూ షోటబుల్ ఫిగర్స్. డ్రాయింగ్ కంక్లూజన్స్ ఫ్రమ్ వాట్ యూ షోటబుల్ ఫిగర్స్. మరి ఆ షోటబుల్ ఫిగర్స్ ఏంటి అంటే, ఒకటి టాబులేషన్, రెండోది బార్ డయాగ్రామ్స్, మూడోది లైన్ గ్రాఫ్స్, నాలుగోది పై చార్ట్స్. యూనిట్ నెంబర్ 10. సో దిస్ ఇస్ నథింగ్ బట్ వాట్ డిఐ. దీన్ని ఏమని పిలుస్తాం మనం? డేటా అనాలిసిస్ అంటాం, లేదా డేటా ఇంటర్ప్రిటేషన్ అంటాం. డేటా డిఐ అంటే డేటా ఇంటర్ప్రిటేషన్. డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే దీనిలో ఏమేమి ఉంటాయి అంటే, దీన్ని ముఖ్యంగా డ్రాయింగ్ కంక్లూజన్స్ ఫ్రమ్ ది వాట్ ఆఫ్ షోటబుల్ ఫిగర్స్ లైక్ ఏంటది? టాబులేషన్, లైన్ గ్రాఫ్స్ అండ్ ఆల్సో వాటి పై చార్ట్స్. పై చార్ట్స్ దీనిలో ముఖ్యంగా వచ్చేసరికి ఏంటది? టాబులేషన్. టాబులేషన్ దీన్ని ఏమంటాం? పట్టీకరణ అంటాము. పట్టీకరణ చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. పట్టీకరణ. పట్టీకరణ. రెండోది బార్ డయాగ్రామ్స్. బార్ డయాగ్రామ్స్ బార్ చిత్రపటములు అంటాం. ఏమంటాం మనం? బార్ చిత్రపటములు. బార్ చిత్రపటములు. బార్ చిత్రపటములు. అదేవిధంగా మూడవది వచ్చేది ఏమవుతుంది ఇక్కడ? లైన్ గ్రాఫ్. రేఖా చిత్రపటములు అంటాం. ఏమంటాం ఇక్కడ? రేఖా చిత్రపటం. లైన్ గ్రాఫ్. లైన్ గ్రాఫ్ రేఖా చిత్రపటములు. రేఖా చిత్రపటములు. రేఖా చిత్రపటం. లైన్ గ్రాఫ్స్ అండి. బార్ డయాగ్రామ్స్, లైన్ గ్రాఫ్స్ దీన్ని ఏమంటాం? రేఖా చిత్రపటములు అని అంటాం. అదేవిధంగా నెక్స్ట్ బార్ డయాగ్రామ్స్. బార్ డయాగ్రామ్స్ అంటాం. వీటిని వృత్తాకార చిత్రపటములు అంటాం. ఈ యొక్క బార్ డయాగ్రామ్స్ ఇదేంటి ఇక్కడ? బార్ డయాగ్రామ్స్, లైన్ గ్రాఫ్స్. తర్వాత నెక్స్ట్ ఇది వచ్చేసరికి this is bar diagrams, tabulation. Okay. Line diagrams. Line diagrams ఇది. ఇక నాలుగో చూడండి ABC. బార్ డయాగ్రామ్స్, లైన్ గ్రాఫ్స్, టాబులేషన్, పై చార్ట్స్. పై చార్ట్స్. పై చార్ట్స్ ABCD. తర్వాత ఇంకోటి ఏంటి అని అంటే వెన్ డయాగ్రామ్స్. వెన్ చిత్రపటాలు అంటాం. సో ఈ విధంగా అండి ఈ టాబులేషన్ ఈ యొక్క దీన్ని ఏమంటాం? డేటా ఇంటర్ప్రిటేషన్ అంట. డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది ముఖ్యంగా ఏ ఎగ్జామ్స్కి ఉపయోగపడిన గ్రూప్ 1 మెయిన్స్కి, గ్రూప్ 1 ప్రిలిమ్స్, తర్వాత ఎస్ఐలో 10 నుంచి 15 మార్కులు అడుగుతాడు, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. ఇతర ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా సిహెచ్ఎస్ఎల్ కానీ, సిజిఎల్ కానీ, బ్యాంక్ పిఓస్లో కానీ అత్యంత కీలకమైన భాగం ఏంటి కదా? డేటా ఇంటర్ప్రిటేషన్ అంటాం. దత్తాంశ
అన్వయం అంటే బొమ్మల రూపంలో ఇవ్వబడిన బొమ్మల రూపంలో ఇవ్వబడిన దత్తాంశం నుండి సరైన నిర్ణయాలు ప్రకటించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశము అని ప్రధాన ఉద్దేశం. సో కాబట్టి ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం అనేది. వీటి మీద డెప్త్ అనాలిసిస్ వస్తుంది, ఇంట్రడక్షన్ వస్తుంది, తర్వాత నెంబర్ ఆఫ్ మోడల్స్ మీద డిస్కషన్ ఉంటుంది. ఆ తదుపరి ఎలా ఉంటుంది ఇక్కడ టెస్ట్ విత్ అనాలిసిస్ అనేది ఉంటుంది. ఇక ఎగ్జామ్ రాసినప్పుడు ఎటువంటి డౌట్ రాకుండా ఉండే విధంగా మనకు చెప్పడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం అంటారు, ప్రధాన ఉద్దేశం. సో కాబట్టి ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా మనం చేయగలిగితే ప్రతి క్వశ్చన్ ఈజీగా మనం చేయొచ్చు. ఇది అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ కి సంబంధించిన అంశాలు. వీటిని ప్రాపర్గా ప్రిపేర్ అవుతే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కూడా మనం ఈజీగా రాయడానికి అవకాశం ఉంటుంది అనేది నేను చెప్పేది. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని 1 by 1 మనం వీటిని అప్డేటెడ్ మెథడ్స్లో షార్ట్ కట్ ట్రిక్స్ తోటి మనం కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది. తద్వారా మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ నార్మల్ ప్రాసెస్లో వెళ్ళినాం అనుకో టైం టేకింగ్ అవుతుంది. ఇన్ టైంలో అన్ని క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయగలం. సో కాబట్టి ఇక్కడ 1 by 1 మనం తీసుకుంటూ కంప్లీట్ చేయడానికి మనం ఇది అర్థమెటిక్ మరియు ప్యూర్ మ్యాథ్స్ కి సంబంధించిన ఇంపార్టెంట్ వాటి యూనిట్స్. ఇవన్నీ పర్ఫెక్ట్ గా ఫాలో అవుతాయి. నీకు జనరల్ గా ఎస్ఏ పేపర్ అనేది జనరల్ గా మనం 200 మార్క్స్, దానిలో దాదాపు 120 to 140 దీని నుంచి వస్తాయి. మరి రిమైనింగ్ 60 to 80 మార్క్స్ ఏంటి అని అంటే దేని మీద డిపెండ్ అవుతాయి అనేది మనం గమనిస్తాం. ఓకే, దీని మీద వచ్చే ప్రాబ్లమ్స్ మనం ఎలా చేయాలి. యూనిట్ నెంబర్ 10 యూనిట్ ట్రిగ్నోమెట్రీ, త్రికోణమితి. ఓకే, అండ్ ఇవ్వండి దీస్ ఆర్ ది వాటి మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్. అది ప్యూర్ మ్యాథ్స్ కావచ్చు, అర్థమెటిక్ కావచ్చు. ఈ ఏరియాస్ కనుక పూర్తిగా అవగాహనతో నువ్వు హార్డ్ వర్క్ చేస్తే, షార్ట్ కట్ లో కనుక అప్లై చేయగలిగితే ప్రతి క్వశ్చన్ మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ఇక తర్వాత నెక్స్ట్ ఏంటి మనకి దీనిలో చూస్తే యూనిట్ నెంబర్ 8, యూనిట్ నెంబర్ 9, యూనిట్ నెంబర్ 10 మనకు ఆల్రెడీ ప్రాబబిలిటీ చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ ఈ యూనిట్ 10 అనేది మొత్తం గ్రూప్ ఆఫ్ వాటి ఫిగర్స్, వీటి మీద బొమ్మల రూపంలో వచ్చిన చిత్రపటాల నుండి మనం కనుక్కోవడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశంగా తీసుకు. ఈ 10 యూనిట్లు కనుక పర్ఫెక్ట్ గా ఫాలో అవుతే చాలు. డెఫినెట్ గా నువ్వేమవుతుంది ప్రతి క్వశ్చన్ ఈజీ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏంటి రీజనింగ్ పార్ట్ లోకి వస్తే రీజనింగ్ మరి వాటి గురించి ఏంటి అనేది మనం గమనిస్తే ఓకే, దీంట్లో రీజనింగ్ పార్ట్ ఏంటి, రీజనింగ్ ఏంటి అనేది చూస్తే దీన్నే మనం ఏమంటామంటే అనలిటికల్ ఎబిలిటీ. దీన్ని 3 రకాలుగా వర్గీకరిస్తామండి. అనలిటికల్ ఎబిలిటీ, లాజికల్ ఎబిలిటీ అండ్ ఆల్సో నథింగ్ బట్ ఇక్కడ అంటే క్రిటికల్ రీజనింగ్. ఈ రీజనింగ్ అనేది ముఖ్యంగా ఏమవుతుంది వెర్బల్ రీజనింగ్, నాన్ వెర్బల్ రీజనింగ్ గా మనం డివైడ్ చేయడం అనేది అవుతుంది. సో రీజనింగ్ విభాగానికి వస్తే ఇది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో రీజనింగ్ లో ముఖ్యంగా ఎన్ని రకాలు ఉంటాయి, ఏమేమి ఉంటాయంటే వెర్బల్ రీజనింగ్, నాన్ వెర్బల్ రీజనింగ్ అంటారు.
వెర్బల్ అండ్ నాన్ వెర్బల్. వెర్బల్ రీజనింగ్, వెర్బల్ రీజనింగ్. ఇదేంటి? నాన్ వెర్బల్ రీజనింగ్ అంటాం. నాన్ వెర్బల్ రీజనింగ్. మళ్ళీ వెర్బల్ రీజనింగ్ లో కూడా మనం 2 రకాలుగా వర్గీకరిస్తాం. ఒకటి ఏంటది? అనలిటికల్ రీజనింగ్, అండ్ వన్ మోర్ ఇస్ వాటి లాజికల్ రీజనింగ్ అని. అనలిటికల్ రీజనింగ్ అండ్ లాజికల్ రీజనింగ్. ఓకే, రీజనింగ్ విషయానికి వస్తే ఏమవుతుంది? ఇక్కడ వెర్బల్ రీజనింగ్ ఒకటి, నాన్ వెర్బల్. వెర్బల్ రీజనింగ్ మళ్ళా 2 రకాలుగా వర్గీకరిస్తాం. ఒకటి ఏంటి ఇక్కడ? అనలిటికల్ రీజనింగ్ అండ్ వాటి లాజికల్ రీజనింగ్. వీటిల్లో ఏమేమి వస్తాయి ఏంటి అనేది మనం గమనిస్తే, వెర్బల్ రీజనింగ్ విషయానికి వద్దాం. వెర్బల్ రీజనింగ్ ఇవి కూడా మళ్ళీ ఎన్ని రకాల వర్గీకరిస్తాం మనం? ఒకటి అనలిటికల్ రీజనింగ్, అనలిటికల్ రీజనింగ్, అండ్ వన్ మోర్ ఈజ్ వాటి లాజికల్ రీజనింగ్ అంటాం. లాజికల్ రీజనింగ్. ఈ రీజనింగ్ ఏరియాస్ నుంచి జనరల్గా అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని వస్తాయండి? 70 to 80 మార్క్స్ ఫర్ ఎస్ఐ అన్నమాట. అదేవిధంగా 25 to 30 ఫర్ పీసీ, పోలీస్ కానిస్టేబుల్. ఇంకా మిగతా వాటి యొక్క వెయిటేజ్ని బట్టి ఎక్కువగా అడుగుతుంటారు. బ్యాంక్ పీఓస్ కావచ్చు, సిజిఎల్ కావచ్చు, సిహెచ్ఎస్ఎల్ కావచ్చు. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అన్నింటిలో కూడా అనలిటికల్ రీజనింగ్ అంటే లాజికల్ రీజనింగ్, వాటితో పాటు నాన్ వెర్బల్ రీజనింగ్ కూడా. మరి అనలిటికల్ రీజనింగ్ లో ఏమేమి ఉంటాయి అనేది మనం చూస్తాం. కాబట్టి అనలిటికల్ రీజనింగ్ ఇది కూడా ఏంటి? ఇక్కడ గ్రూప్ ఆఫ్ టాపిక్స్ ముఖ్యంగా. దీంట్లో మొదటిది ఏంటి అంటే సిరీస్. దీన్ని తెలుగులో ఏమంటాం? శ్రేణులు అంటాం. శ్రేణులు చాలా చాలా ఇంపార్టెంట్. శ్రేణులు దీంట్లో నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్, రిపీటెడ్ సిరీస్, ఆడ్ మెన్ అవుట్ ఇన్ ద సిరీస్, రోమన్ నెంబర్ సిరీస్, బైనరీ సిరీస్, రకరకాలుగా ఉంటాయి. ఇవన్నీ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. దీని నుంచి 4 to 7 మార్క్స్ మనకి దేని వస్తాయంటే ఎస్ఐకి వస్తాయి. అదేవిధంగా 3 to 4 మార్క్స్ వచ్చేసి పీసీకి వస్తాయి. అదేవిధంగా ఇక మీద వాటికి ఆటోమేటిక్ కవర్ అవుతూ ఉంటాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా 4 to 5 మార్క్స్ వచ్చేసి అదర్స్ అంటే ఏమేమి వస్తాయి? అది గ్రూప్ 1 కావచ్చు, బ్యాంక్ పీఓస్ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, సిజిఎల్ కావచ్చు. సో కాబట్టి ఇక్కడ సిరీస్ అంట క్రమము. ఒక క్రమం ఇస్తాడు, దాంట్లో ఏమిస్తాడు? ఒక డాష్ ఇస్తాడు. అసంపూర్ణంగా ఉన్న శ్రేణిని సంపూర్ణంగా మార్చడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం. మరి ఇది చేయాలంటే మాకు వేటి మీద గ్రిప్ ఉండాలి? టైప్స్ ఆఫ్ నెంబర్స్ మీద పూర్తిగా అవగాహన ఉండాలి. ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి, ఆడ్ నెంబర్స్ అంటే ఏంటి, ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి, బైనరీ సిస్టమ్, బైనరీ సిరీస్ లో
బైనరీ సిస్టమ్ అంటే ఏంటి, రోమన్ నెంబర్ సిస్టమ్ ఏంటి, తర్వాత ఇవన్నీ కూడా హిందూ అరబిక్ సిస్టమ్ కన్వర్షన్ ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ నేర్చుకుంటే దీని నుంచి క్వశ్చన్ మనం ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ శ్రేణులు దీని నుంచి 4 to 7 మార్క్స్ అని ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఇది కీలకమైన భాగం, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కీలకమైన భాగం. అదేవిధంగా నెక్స్ట్ రెండవది ఎనాలజీ. ఎనాలజీ పోలిక పరీక్ష అంటారు. పోలిక పరీక్ష, పోలిక పరీక్ష, పోలిక పరీక్ష ఎనాలజీ. దీంట్లో కూడా ఏమొస్తాయి, ఇక్కడ 2 జతలు ఉంటాయి. ఒక జత సంపూర్ణంగా నిర్వచింపబడి రెండోది అసంపూర్ణంగా నిర్వచింపబడి ఉంటుంది. సంపూర్ణంగా నిర్వచింపబడిన జతలో ఏదైతే సమాచారం అంతర్లీనంగా దాగి ఉందో ఆ సమాచారాన్ని ఉపయోగించుకొని అసంపూర్ణంగా ఉన్నదాన్ని సంపూర్ణంగా మార్చడం దీని యొక్క ప్రధాన ఉద్దేశంగా తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో కూడా ఏమేమి వస్తాయి, దీంట్లో నెంబర్ అనాలజీ, లెటర్ అనాలజీ, వర్డ్ అనాలజీ ఇవన్నీ కూడా వస్తాయి. అవి కూడా మనం నేర్చుకోవాలి. ఇక్కడ కూడా ఏమొస్తాయంటే 3 to 5 మార్క్స్ ఉంటాయండి. 3 to 5 మార్క్స్ ఎనాలజీ అంటే, ఎనాలజీ చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మూడవది కోడింగ్ డీకోడింగ్. కోడింగ్ డీకోడింగ్, కోడింగ్ డీకోడింగ్ అంటే సో కోడింగ్ డీకోడింగ్ అంటే ఇక్కడ సాధారణ భాషను రాష్ట్ర భాషలోకి మార్చే ప్రక్రియనే కోడింగ్ అంట. రహస్య భాషలో ఉన్న సమాచారం తిరిగి సాధారణ భాషలో మార్చే ప్రక్రియని డీకోడ్ అంట. ఈ కోడింగ్ డీకోడింగ్ అనేవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనం దీంట్లో ముఖ్యంగా వర్డ్ కోడింగ్, నెంబర్ కోడింగ్, అదేవిధంగా దీనిలో చాలా ఉంటాయన్నమాట. వర్డ్ అండ్ నెంబర్ కోడింగ్, మిస్లేనియస్ కోడింగ్. సో కాబట్టి ఇక్కడ నెంబర్ కోడింగ్ అంటే ఏంటి, లెటర్ కోడింగ్ అంటే ఏంటి, మిక్స్డ్ కోడింగ్ అంటే ఏంటి, ఏ విధంగా ఉంటాయి, ఇది చాలా కీలకమైన భాగం అన్నమాట. ఇక్కడ మీకు 7 to 9 క్వశ్చన్స్ వచ్చేసరికి దీనిలో వస్తాయి, ఎస్ఐకి వస్తాయి. అదేవిధంగా 4 to 5 క్వశ్చన్స్ వచ్చేసరికి పీసీ వస్తాయి, పీసీ. మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కూడా ఇది చాలా కీలకంగా ఉంటుంది. అది ఎస్ఎస్సి కావచ్చు, సిజిఎల్ కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, వగైరా వగైరా. దేంట్లో కూడా ఈ గ్రూప్ 1 మెయిన్స్ లో దీంట్లో కూడా 4 to 5 మార్క్స్ ఉంటాయి. 4 to 5 మార్క్స్ దేంట్లో గ్రూప్ 1 కూడా కోడింగ్ డీకోడింగ్. ఇది కొద్దిగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎనాలజీ కనుక పూర్తిగా అవగాహన ఉంటే కోడింగ్ డీకోడింగ్ చేయడం అనేది చాలా తేలిక. తర్వాత దీంట్లోనే ఇంకోటి ఆల్ఫాబెట్ టెస్ట్. ఆల్ఫాబెట్ టెస్ట్ ఆంగ్ల అక్షరమాలపై పరీక్ష అంట. ఆంగ్ల అక్షరమాలపై పరీక్ష, ఆంగ్ల అక్షరమాలపై పరీక్ష. ఆంగ్ల అక్షరమాలలో ఎన్ని అక్షరాలు ఉంటాయి? 26 ఉంటాయి. The number of letters in this alphabet set is 26. Forward order and reverse order. వీటి యొక్క పొజిషన్స్ అంచనా వేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫార్వర్డ్ ఆర్డర్ అంటే A to Z క్రమం, రివర్స్ ఆర్డర్ అంటే Z to A క్రమం. నిద్రలో లేపి అడిగినా కూడా చెప్పేటట్లు ఉండాలి. A నుంచి Z లో Z క్రమంలో P యొక్క పొజిషన్ ఎంత, K యొక్క పొజిషన్ ఎంత, W యొక్క పొజిషన్ క్షణాలు చెప్పేటట్లు ఉండాలి. అదేవిధంగా మనం Z నుంచి A రాసే క్రమంలో K పొజిషన్ ఎంత, R పొజిషన్ ఎంత, D పొజిషన్ ఎంత చెప్పగలగాలి. అవి కనుక వస్తే మనకి దీనివల్ల మనకు వేరే టాపిక్స్ లో హెల్ప్ అవుతుంది. సిరీస్ లో, కోడింగ్ డీకోడింగ్ లో, ఎనాలజీలో ఈ అనుభవం అనేది అక్కడ పూర్తిగా ఉపయోగపడుతుంది. ఇన్ టైంలో చేయడానికి అవకాశం.
యాక్యురేట్ గా రిజల్ట్ సాధించవచ్చు. కాబట్టి వాటి పొజిషన్స్ అనేవి చెప్పాలి. ఇప్పుడు మనం జనరల్ గా మనం గమనిస్తే ఏ నుంచి జెడ్ క్రమం రాసేటప్పుడు క్యూ పొజిషన్ ఎంత 17. అదే జెడ్ ఏ క్రమంలో క్యూ పొజిషన్ ఏమవుతుంది ఇది కనుక్కోవాలంటే మనకి ఆపోజిట్ లెటర్స్ అనేవి తెలుసుకోవాలి. వేటిని ఆపోజిట్ లెటర్స్ అంటాం ఆల్ఫాబెట్ లో. ఆపోజిట్ లెటర్స్ అంటే ఏం లేదండి, ఏ రెండు అక్షరాల స్థాన విలువల మొత్తం 27కు సమానం అవుతుందో ఆ రెండు అక్షరాలు ఒకదానికోటి ఆపోజిట్ లో ఉంటాయి. ఏ ఫర్ ఆజా అంటే ఏం జెడ్ ఆర్ ఆపోజిట్ లెటర్స్. ఏ అనేది ఎడమ వైపు నుండి మొదటి అక్షరం అయితే జెడ్ అనేది కుడి వైపు నుండి మొదటి అక్షరం. బి ఫర్ బాయ్, బి అండ్ వై ఆర్ వాట్ ఆపోజిట్ లెటర్స్, ఈజీగా వస్తాయి. సి ఫర్ 6, డి ఫర్ డ్యూ, ఈ ఫర్ ఈవినింగ్, ఎఫ్ ఫర్ 4, జి ఫర్ జిఎస్టి, హెచ్ ఫర్ హై స్కూల్, ఐ ఫర్ ఇండియన్ రైల్వే, జే ఫర్ జాక్ అండ్ క్వీన్, కే ఫర్ వాట్ ఇయర్ నథింగ్ బట్ కెవిన్ పీటర్సన్ or K.A. Paul. L for love, L and O are opposite letters. M for man, M and N are opposite letters. ఇవి కనుక మనం గ్రూప్ లోకి తెచ్చుకుంటే మినిమం అట్లీస్ట్ 10 మార్కులు మీ చేతిలో ఉంటాయి, నో డౌట్ అన్నమాట. అవన్నీ కూడా మీ చేత ప్రాక్టీస్ చేయించడం అనేది జరుగుతుంది. అవి నేర్చుకుంటే మనం ఈ 4ంటికి మనకు ఉపయోగపడుతుంది. చాలా ఈజీగా ఉంటుందని అవి నేర్చుకుంటే రీజనింగ్ చేయడం చాలా తేలిక. మనం చాలా ఇబ్బంది పడుతుంటాం నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఇది. కాబట్టి సరైన టెక్నిక్స్ మీకు తెలియలేక మీరు ఈ విధంగా ఇబ్బంది పడుతుంటారు. అటువంటిది ఏం లేదు, మన దగ్గర ఈజీగా మనం చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. సిరీస్, అనాలజీ, కోడింగ్, డీకోడింగ్, ఆల్ఫాబెట్ టెస్ట్, ఆంగ్ల అక్షరమాలపై పరీక్ష. అదేవిధంగా దీనిలో డైరెక్షన్ సెన్స్ టెస్ట్, డైరెక్షన్ టెస్ట్, దిశలపై సమస్యలు అంటారు. దిశలపై సమస్య ఇది కూడా మనకి ఈజీగా ఉంటుంది. దిశలపై సమస్యలు. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి, బ్లడ్ రిలేషన్, రక్త సంబంధాలపై సమస్యలు, బ్లడ్ రిలేషన్స్, రక్త సంబంధములు, బ్లడ్ రిలేషన్స్ అన్నమాట. వీటి మీద ఖచ్చితంగా 1-2 క్వశ్చన్లు కంపల్సరీ అడుగుతుంది. వీటిని షార్ట్ కట్స్ లో ఎలా చేయాలి ఏంటి అని డెఫినెట్ గా మనం వస్తుంది. అదేవిధంగా మనం చూస్తే దీంట్లోనే 7వ డైరెక్షన్ సెన్స్ టెస్ట్, బ్లడ్ రిలేషన్స్, ర్యాంకింగ్ టెస్ట్ అన్నమాట. ర్యాంకింగ్ టెస్ట్. దీనిలో కొన్ని టైప్స్ కూడా ఉంటాయి, వాటిని మనం ఎలా చేయాలి ఏంటి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే 25 మంది బాలురు ఉన్న క్లాసులో వరుసలో అనిల్ అనేవాడు ఎడమ వైపు నుండి 7వ పొజిషన్ అయితే కుడి వైపు నుండి ఏ పొజిషన్ ఎలా కనుక్కోవాలి. 25 నుంచి 7 తీసేస్తే +1 కలిపితే అతని పొజిషన్ రావడం అనేది జరుగుతుంది. 2 వైపుల పొజిషన్ ఇస్తే మొత్తం ఎలా కనుక్కోవాలి, ఒకవైపు ఇస్తే ఎలా, రెండవది ఎట్లా కనుక్కోవాలి. ఇవన్నీ కూడా ప్రాపర్టీస్ అనేవి ర్యాంకింగ్ టెస్ట్ లో వస్తాయి. ఇది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ కూడా, చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మనం గమనించినట్టు మ్యాథమెటికల్ రిలేషన్స్ అన్నమాట. అంటే కదా మార్టిన్స్ రూల్స్ మీద క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి, మ్యాథమెటికల్ టెస్ట్స్. అదేవిధంగా లేదంటే మనం ఏం చేయొచ్చు ఇక్కడ, మ్యాథమెటికల్ టెస్ట్ ప్రాబ్లమ్స్ అండ్ వాట్ నథింగ్ బట్ ఇస్ మార్టిన్స్ రూల్స్ అన్నమాట. మ్యాథమెటికల్ టెస్ట్. గణిత పరీక్షలపై పరీక్ష ఏ విధంగా ఉంటుంది అది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి ఏమవుతుంది అనేది చూస్తే పజిల్ టెస్ట్ అన్నమాట. పజిల్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మనకు. పజిల్ టెస్ట్ ఆ గ్రూప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, దాని కింద 2-3 క్వశ్చన్లు ఇస్తే దాని నుంచి క్వశ్చన్స్ మనం ఎలా రాయాలి
ఏంటి అనేది. దాన్ని ఏమంటాం ఇక్కడ పజిల్ టెస్ట్ అండి. అదేవిధంగా నెక్స్ట్ సిట్టింగ్ అరేంజ్మెంట్. సిట్టింగ్ కూర్చునే పద్ధతులు. సిట్టింగ్ అరేంజ్మెంట్ కూర్చునే పద్ధతులు. వలయాకారం కూర్చుంటే వాటి పొజిషన్స్ ఎలా కనుక్కోవచ్చు. తర్వాత అడ్డంగా లేదా నిలువుగా కూర్చున్నప్పుడు పొజిషన్స్ ని ఎలా అరేంజ్ చేయొచ్చు. వాటి మీద షార్ట్ కట్స్ లో మనం ఎలా చేయాలి. సో ఈ విధంగా ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయంటే ఇవన్నీ 1 by 1 నేర్చుకుంటూ రావాలి. సో కాబట్టి ర్యాంకింగ్ టెస్ట్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, పజిల్ టెస్ట్, సిట్టింగ్ అరేంజ్మెంట్. ఓకే, ఇవి ముఖ్యమైన భాగాలు దాన్ని. ఇక లాజికల్ రీజనింగ్ విషయానికి వస్తే మనకి ముఖ్యంగా ఏమేమి వస్తాయి అనే విషయానికి వస్తే లాజికల్ రీజనింగ్ ఒకటి స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్, స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్, కోర్స్ ఆఫ్ యాక్షన్. ఇవి ముఖ్యంగా ఇవి భాగాలు మనం. అదేవిధంగా స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్, స్టేట్మెంట్స్ అండ్ వాటి కంక్లూజన్స్, కోర్స్ ఆఫ్ యాక్షన్, స్టేట్మెంట్స్ అండ్ వాటి మరికొన్ని టాపిక్స్ దీనిలో ఇంటర్నల్ గా మనం అసర్షన్ అండ్ రీజన్, ప్రకటన మరియు ఏంటి కదా కారణం అంటే ఏంటి, నిశ్చితత్వము కారణము అంట. ఈ లాజికల్ రీజనింగ్ విభాగాల్లో ఇది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఏమేంటి అనేది చూస్తే లాజికల్ రీజనింగ్ ఒకటి స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్. స్టేట్మెంట్ అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ ప్రకటనలు మరియు తీర్మానాలు. రెండవది స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్. అంటే ప్రకటనలు మరియు వాదనలు. తర్వాత నెక్స్ట్ మూడవది అసర్షన్ అండ్ రీజన్. నిశ్చితత్వము కారణము. స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్, స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ అండ్ అసర్షన్ అండ్ రీజన్. అదేవిధంగా నెక్స్ట్ నాలుగవది మనం చూస్తే ఇక్కడ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఇలా డిఫరెంట్ టైప్స్ మరికొన్ని వస్తాయి అన్నమాట. తర్వాత అలానే మనం చూస్తే డేటా సఫిషియన్సీ. సో ఈ విధంగా అనమాట గ్రూప్ ఆఫ్ టాపిక్స్ అన్ని కలిపి మనం ఏమవుతుంది ఇక్కడ లాజికల్ రీజనింగ్ కింద ఇవన్నీ కూడా మనకు ఇన్ డీటెయిల్డ్ గా మనం చెప్పడం జరుగుతుంది. దీని నుంచి కూడా 4 to 5 క్వశ్చన్స్ వస్తుంటాయి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్. ఇవన్నీ చెప్పడంతో పాటు నాన్ వర్బల్ రీజనింగ్ కూడా కొన్ని మనం చెప్పడం. దాంట్లో కూడా సిరీస్ ఉంటుంది, ఎనాలజీ ఉంటుంది, కౌంటింగ్ ఫిగర్స్ ఉంటుంది, పేపర్ కటింగ్ ఉంటుంది, మిర్రర్ ఇమేజెస్ వస్తుంటాయి. ఇవన్నీ కూడా దాంట్లో కూడా మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఇన్ డీటెయిల్ గా ప్రతి టాపిక్ అనేది బోర్డు మీద ప్రతి మోడల్ మనం చెప్పుకుంటూ పోవడంతో పాటు దాని మీద ఇప్పటి వరకు జరిగిన ఎగ్జామ్స్ లో అడిగిన క్వశ్చన్స్ తో పాటు ప్రాక్టీస్ ఓరియంటేషన్ టెస్ట్ రూపంలో మేము ముందుకు వస్తాం. తద్వారా ఏమవుతుందంటే ప్రాక్టీస్ అనేది అమోఘంగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. ఇక మళ్ళీ చదవని అవసరం లేదు. ఒక టాపిక్ సంబంధించి మొత్తం మోడల్స్ అన్ని క్లాస్లో డిస్కస్ చేస్తూ పోవడం జరుగుతుంది. తర్వాత ఏముంటుంది, టెస్ట్ ఉంటుంది. టెస్ట్ విత్ అనాలిసిస్ ఉంటుంది. కాబట్టి దీన్ని మీరు సద్వినియోగపరచుకున్నట్లయితే డెఫినెట్ గా మీరు అనుకున్నది మీరు సాధించడానికి అవకాశం ఉంది.
ముఖ్యంగా ఎస్ఐ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పాను చూడండి, టార్గెట్ 170, 200కి 170 మార్కులు సాధించండి. మరి నేను చెప్పినట్టు చేయండి, అది నేను నిరూపిస్తాను. జస్ట్ 4-5 నెలలు నాకు అవకాశం ఏంటి, మీకు ఎందుకు రాదో నేను ఇంప్రూవ్ చేస్తాను. ఇంకా కొన్ని ఏమైనా మిస్ అయినవి కూడా వస్తాయి మధ్యలో. వీటితో పాటు నేను రిలీజ్ చేసిన బుక్స్ మీరు ప్రిపరేషన్కి అడిషనల్గా ఉంచుకున్నట్లయితే డెఫినెట్గా మీరు అనుకున్నది మీరు సాధిస్తారు. అది నేను ప్రూవ్ చేస్తాను. ఎందుకంటే అలా జరిగిన సంఘటనలు గత 5 నోటిఫికేషన్ నుంచి ప్రతిసారి నేను ఒక ఇంటెన్సివ్ బ్యాచ్ తీసుకుంటాను. ఇదే టార్గెట్ 170 అని. లాస్ట్ టైం కూడా few of my students, they got more than 150 marks. Highest 176 తెలంగాణ స్టేట్. అదే ఏపీ స్టేట్ వచ్చి 155. ఎవరు లేరు కూడా. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ట్రైనింగ్ అయిపోయి ఎస్ఐలుగా చేస్తున్నారు కూడా. అలా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు దాదాపు 20% నా స్టూడెంట్స్ ఉంటారు, సక్సెస్ అయిన వాళ్ళు కూడా. కాబట్టి ఇక్కడ ఎంతో అనుభవంతో దాదాపు 20 సంవత్సరాల నుంచి చెప్తున్నాను కాబట్టి అనుభవం వేరు. అడిగే విధానం ఎలా ఉంటుంది, అడిగిన క్వశ్చన్ ఇన్ టైంలో మనం ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అనే దాని మీద పూర్తిగా పరిపక్వతతో మీ ముందుకు రావడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా కోర్స్ డైరెక్షన్ అంటే డిస్కషన్తో పాటు టెస్ట్ విత్ అనాలిసిస్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా టెస్ట్ విత్ అనాలిసిస్ మీద కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. ఒక టాపిక్ అయిపోతున్న టెస్ట్ వస్తుంది, టెస్ట్ మీ చేత దగ్గర నుండి రాసి దాని మీద అనాలిసిస్ చేయడం జరుగుతుంది, ఎక్కడ తప్పు పోతుంది ఏంటి అని. కాబట్టి వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని రండి. మీరు ఎందుకు మీరు అనుకున్న సాధించరో నేను చూపిస్తాను. ఓకే మా, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.